అందరికీ నమస్కారం. ఇది ములకలపల్లి మండలంలోని కుమ్మర్పాడు అనే గ్రామంలో కూరగాయల పెంపకంలో 36x36 పద్ధతిలో వేసినటువంటి కూరగాయలు ఇప్పుడు మనం చూస్తున్నాము. ముందుగా మనం చూస్తున్నది గనుసుగడ్డలు, భూమిలో పెరిగే గనుసుగడ్డలు ఇవి. అలాగే గనుసుగడ్డల తర్వాత రెండవ లేయర్గా వంకాయలు మరియు టమాటాలు, భూమి మీద కాసే కూరగాయలు, మిర్చిని వేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ ఒక మునగ చెట్టును కూడా మనం చూస్తున్నాము. ఇది 36x36 పద్ధతిలో ఒక భాగం మునగ చెట్టు కూడాను. అలాగే ఇక్కడ ఒక పళ్ళ చెట్టు ఉంది, ఇది నిమ్మ చెట్టు. అలాగే దీనికి చిక్కుడు తీగ పాకి ఉంది. అలాగే దీంట్లో ఒక కొబ్బరి మొక్క కూడా ఉంది, ఒక మూలన వేసుకునే పద్ధతిలో ఉన్నట్టు. దీని తర్వాత చూస్తే ఇక్కడ మనము దొండపాదును చూస్తున్నాము. ఇది కూడా ఒక తీగ జాతి విత్తనము. అలాగే దీని పక్కన ఒక చిక్కుడు విత్తనం ఉంది, ఇది కూడా ఒక తీగ జాతి విత్తనం ఇది. అలాగే ఇప్పుడు మనము ఇంటర్నల్గా చూస్తున్నది ఆకుకూరల విత్తనాలు. ఇది ఒక జాతి రకమైనటువంటి ఆకుకూర విత్తనాలు. అలాగే ఈ కూరగాయల మధ్యలో కూడాను అక్కడక్కడ పాదులుగా తయారు చేసి పాలకూర, కొత్తిమీర, పుదీనా మరియు ఇతర ఆకుకూరలు పెట్టడం జరిగింది. అలాగే ఇది చామగడ్డల జాతికి చెందినటువంటి ఒక మొక్క. దీని నుంచి కూడా మనం కూరగాయలు తీసుకోవచ్చు. అలాగే ఇది మనం చూస్తున్నది ఇప్పుడు టమాటా మొక్క ఇది. అలాగే మనము ఒక కరివేపాకు మొక్కను కూడా ఈ యొక్క ఇంట్లో చూడొచ్చు.